హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఒక ఊరిలో స్టోరీ ఛానల్. మరి ఈరోజు చక్కని స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ పేరు ఏంటంటే పని దొంగ కోడలు. మరి ఈ స్టోరీ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో పేరమ్మ అనే ఒక ఆమె ఉండేది. ఆమె చాలా మంచిది, అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. ఆమెకు ఒక కోడలు కూడా ఉంది. ఆమె పేరు పద్మ. ఈమె గొప్ప పని దొంగ. ఎప్పుడు ఒంట్లో బాగోలేదని చెప్పి అత్తతో పనులన్నీ చేయించుకుంటూ ఎప్పుడు మంచం ఎక్కేసి ముసుగు తన్ని పడుకునేది. పేరమ్మ ప్రతిరోజు ఉదయాన్నే లేచి అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చుకోవటం, అలాగే బావికి వెళ్ళి నీళ్లు తేవటం, వంట చేయడం, అంట్లు కడగడం, బట్టలు ఉతికి ఆరబెట్టడం, ఇంకా పొలంలోకి వెళ్ళి పని చేయటం, పెరట్లో కూరగాయలు పండించడం, ఆ కూరగాయలు పండినవి సంతలోకి తీసుకువెళ్ళి అమ్మటం, అటు నుంచి సరుకులు తీసుకురావడం, ఇలా రోజంతా పనితో అలసిపోయి చాలా నీరసించిపోతూ ఉండేది. అలాగే ఒకరోజు సొరకాయలు పెరట్లోకి తీసుకొని అమ్మటానికని సంతలోకి వెళుతుంది. అయితే పద్మ అత్త అలా వీధి మలుపు తిరిగిందో లేదో ఇటువైపు ఈమె వచ్చి వీధిలో ఉన్న వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టుకోవడం ఇంకా మొదలు పెడుతుందన్నమాట. ఇంకా సొరకాయలన్నీ అమ్ముకొని వచ్చి ఇంకా పేరమ్మ పొయ్యి వెలిగించి వంట చేయటం మొదలు పెడుతుంది. ఇంకా అత్త వచ్చిన సమయానికి గబాలను వెళ్ళి మంచం పైన పడుకుని పోయి ఇంకా మూలుగుతూ నీరసించిపోతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కాలం దొర్లుతూ ఉంటే ఒకరోజు వీధిలో ఉన్న వాళ్ళ పాపం పేరమ్మ తాలూకు పరిస్థితిని చూసి ఒకరోజు పేరమ్మకు జరిగినదంతా చెప్పగా పేరమ్మ తన కోడలు ఈ ఉపాయాన్ని చేసిందన్న విషయం తెలుసుకుని ఆమెకి ఎలాగా బుద్ధి తేవాలని చెప్పి ఆలోచన చేస్తుంది అన్నమాట. పక్క ఊరిలో తన కూతురు ఉంటుంది. చాలా రోజుల నుంచి కూతురు ఇంటికి వెళ్ళలేదు. అలాగని చెప్పి తను పద్మకు చెప్తుంది, అమ్మా నేను పక్క ఊరు వెళ్తాను, అక్కడ మీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాను, చాలా రోజులైంది కదా, మరి బాగోలేదంట, వెళ్ళి నేను వచ్చేస్తానమ్మా 2 రోజుల్లో అని చెప్పి అంటుంది. అత్తయ్య మరి మీరు వెళ్తే ఇంట్లో పని ఎవరు చేస్తారు, నాకు అస్సలే ఆరోగ్యం బాగుండట్లేదు కదా అని చెప్పి అంటుంది. అయితే పక్క ఊరిలో ఉన్న కోడలు పెరట్లో మంచి జామ చెట్టు ఉంటుంది. ఆ జామకాయలంటే చాలా ఇష్టం. అప్పుడు చెప్తుంది, నీకోసం అక్కడి నుంచి జామకాయలు తెస్తాలే. సరేలే అత్తయ్య, ఎలాగో సర్దుకుంటాను, మీరు మాత్రం తొందరగా వచ్చేయండి, వచ్చేటప్పుడు జామకాయలు మర్చిపోవద్దే అని చెప్తుందన్నమాట. సరేనమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అత్త అలా వెళ్ళిందో లేదో ఇంకా బెల్లం, ఇంకా నూనె, ఇంకా నువ్వులు, ఇటువంటివన్నీ పిండి సరి చేసి అరిసెలు చేయడానికి సిద్ధంగా పొయ్యి వెలిగించేసి ఉంటుంది. పొయ్యి వెలిగించేసి అరిసెలు చేసి ఇంకా కూర్చొని రొట్టెలు వేసుకుంటే సరిగ్గా ఒక 2 గంటల తర్వాత మళ్ళీ పేరమ్మ వెనక్కి వస్తుందన్నమాట. వెనక్కి వచ్చి చూసి కోడలు అరిసెలు తింటుండడం చూసి, ఏమే కోడల కొడుకు పెళ్ళామా, నీకు ఆరోగ్యం బాగోలేదు కదంటివమ్మా, మరి అరిసెలు వండటానికి నీకు బలమెట్టా వచ్చిందమ్మా అని ఆ పేరమ్మ పాట పాడుతుందన్నమాట. అత్త సరిగ్గా వచ్చేటప్పటికి నాలుక ఖర్చుకున్న పద్మ ఏమి చెయ్యాలో ఏమి తోచక ఏమి చెప్పాలో సమాధానం చేయక ఆలోచనలో పడిపోతుంది. అప్పుడే ఇంకా మళ్ళీ యాక్షన్ మొదలెడితే అప్పుడే ఇంకా నాటకం మొదలు పెడుతుందన్నమాట. అప్పుడు పేరమ్మ చెబుతుంది, నీ నాటకం ఇంకా చాలించు, ఈ వయసులో పని పాట చేయడం మానేసి ముసలిదాన్ని నాతో పని చేపిస్తావా? ఇక నుంచి రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు పొలానికి వచ్చి బావికి వచ్చి నీళ్ళు తేవడం, ఇంట్లో అన్ని పనులు చేసుకో నువ్వు అని చెప్పేసి బుద్ధి చెప్తుందన్నమాట. ఈ విధంగా మరి పేరమ్మ కోడలకు బుద్ధి చెప్పిందన్నమాట. అయితే మనము అత్త పైన పని ఎగదోసి కోడలు ఎలా తప్పించుకోవాలని చూసిందో ఇది సారాంశం అన్నమాట. ఇది పద్ధతి కాదు. ఇంట్లో అత్త ఒక్కటే పని మొత్తము చేయకూడదు, అలాగే కోడలు కూడా పని చేయకూడదు. ఇద్దరు కలిసిమెలిసి పని చేసుకుంటే చక్కగా పనులన్నీ గడిచిపోతాయి కదా. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ షేర్, లైక్, ప్లీజ్ కామెంట్ మీ. మరో మంచి స్టోరీతో ముందుకు వస్తాను. అందరూ బాగుండాలి. జై భారత్, జై హింద్.